పాజిటివిజం తెలుగు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. సరస్వతి గోర ఆధునిక నాస్తికోద్యమంలో ఓ విప్లవ శకం. సనాతన కుటుంబంలో పుట్టిన ఆమె చిన్నతనం నుండి మతాచారాలను శ్రద్ధగా పాటించేవారు. అయితే ఆమెలో ప్రశ్నించే తత్వం, తిరుగుబాటుతనం ఉండేవి. గోరా గారితో వివాహం తర్వాత ఆమెలో ప్రశ్నించే తత్వం మరింత బలపడింది. దీంతో ఆమె మతాచారాలను ఎలా ఎదిరించారో, సంఘ సంస్కర్తగా ఎలా అవతరించారో గోరాతో నా జీవితం పుస్తకం ద్వారా ఆమె మాటల్లోనే తెలుసుకుందాం. నాకు విద్యారంగం పెద్దగా తెలియదు, మత విషయాలు అంతగా తెలియవు. కానీ నిత్య జీవితంలో రోజు నేను ఆచరించే విషయాలను తిరుగుబాటు భావంతో చూడాలని గోరా గారు నాకు తెలిపారు. అది నాకు వంటబట్టింది. జీవితం పొడుగునా నేను ఆ మార్గాన్ని అనుసరించాను. అందుచేత సాంప్రదాయం పేర భయపడేవారు, సమాజం ఏమంటుందోనని భయపడేవారు, యథాస్థితి చిందరవందరైతే తమ జీవితానికి హామీ పోతుందేమోనని భయపడేవారు, వీరందరినీ చూచినప్పుడు భయాన్ని తమ జీవితంలో ప్రధాన విషయం చేసుకున్నారనిపిస్తుంది. అందుకనే వారికి జీవితం మీద సంతృప్తి ఉండదు. తమకు ఇష్టమైన దానికోసం, తాము నమ్మిన దానికోసం జీవించేటప్పుడు భయం ఉండదు, సందిగ్ధత ఉండదు, హామీలు కోరుకోరు, సహకారం ఆశిస్తారు. అందుచేత భయంలోంచి బానిసత్వం తొంగి చూస్తే స్వేచ్ఛ సహకారాన్ని వరిస్తుంది. మార్పు స్వేచ్ఛతో ముడిపడి ఉంది కనుక స్వేచ్ఛ సహకారాన్ని కోరుకుంటుంది. కనుక సహకారం సమానుల మధ్యనే సాధ్యం. కనుక తోటి మానవులను తమతో సమానంగా చూసుకోవడం, తోటి మానవులతో తాను సమానం అనుకోవడం సమకాలీన సమాజంలోని ఎక్కువ తక్కువల భావనపై తిరుగుబాటే అవుతుంది. గోరా గారితో నా జీవితం ఈ తిరుగుబాటులో ఒక భాగం అయింది. ఈ విధంగా తిరుగుబాటు తత్వం యొక్క లక్షణాలు స్వేచ్ఛ, సహకారం, సమానత్వం అని నేను అర్థం చేసుకున్నాను. మా పిల్లలను అదే విధానంలో పెంచాను. ఈ భావాలకు నేను ప్రభావితమైనట్లే వారు ప్రభావితం అయ్యారు. అలాగే ఎంతోమంది కార్యకర్తలు ప్రభావితం అయ్యారు. మా అందరి మధ్య రూపొందిన సహకారం మా జీవితాలకు వన్నె తెచ్చింది. అందుచేత నా జీవితం నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ పరిస్థితులను, ప్రభావాలను, వ్యక్తులను జ్ఞాపకం చేసుకోవడం ఒక మధుర భావంగా ఉంటుంది. స్మృతి పదంలో నేను వెనక్కి వెళ్ళినప్పుడు నా జీవితంలో నేను ప్రత్యేకంగా ఒక్కర్తినే సాధించింది ఏదో ఉందని అనుకోను. నేను చేసిన ప్రతి పని గోరా గారితో కలిసి చేశాను. నేను సాధించినవన్నీ ఇద్దరం కలిసి సాధించినవే. అయితే అదే సంఘటనలు నేను ఒక స్త్రీగా చూసినప్పుడు నాకు ఎలా అనిపించాయో స్పష్టంగా చెప్పడానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను. నాస్తిక దృక్పథంతో నేను జీవితాన్ని చూసినా, ఇప్పుడున్న సమాజంలో ప్రతి వ్యవస్థ స్త్రీని తక్కువ చేస్తున్నప్పుడు, అణిచిపెడుతున్నప్పుడు ఒక స్త్రీగా కూడా నేను స్పందిస్తున్నాను. నా ఈ స్పందన అనుభవంలోంచి వచ్చింది కనుక ఇది ఇతరులకు ఏమాత్రం తోడ్పడినా నాకు సంతోషమే. నేను నాస్తిక దృష్టికి కట్టుబడి ఉన్నాను. నాస్తిక దృష్టిలో స్త్రీ పురుషులిద్దరూ సమానులే. వారి మధ్య శరీర నిర్మాణంలో ఉన్న తేడాలు వారికిచ్చే విలువలలో ఉండవలసిన అవసరం లేదు. కానీ మతం, సమాజం, సాంప్రదాయం, కొంతవరకు ప్రభుత్వం కూడా స్త్రీకి ఒక విలువ, పురుషునికి మరో విలువను పోషిస్తున్నాయి. ఉన్నత కులాల వారికి ఒక విలువ, తక్కువ కులాల వారికి ఒక విలువ అనే దృష్టి రాజకీయంగా, ఆర్థికంగా చాలా వరకు పోయింది. ఇంకా కొంతవరకు సామాజికంగా ఉంది. అది కూడా త్వరలోనే పోయే స్థితి కనిపిస్తోంది. కానీ స్త్రీకి ఒక విలువ, పురుషునికి ఒక విలువ అనేది ప్రతి రంగంలోనూ ఉంది. ప్రతి పనిలోనూ స్త్రీలు, పురుషులు చెరిసగంగా ఉండే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురుచూస్తున్నాను. అలాగే ప్రతి స్త్రీ తనకు నచ్చిన వ్యక్తిని జీవిత భాగస్వామిగా చేసుకోగలిగే రోజు రావాలని నేను ఎదురుచూస్తున్నాను. అలాగే వ్యవస్థలను మార్చడానికి మనం పూనుకున్నప్పుడు మనిషి నిస్సహాయతను ప్రదర్శించడం కాక ఈ వ్యవస్థను నేను మార్చగలను అనే ఆత్మస్థైర్యాన్ని, విశ్వాసాన్ని ప్రదర్శించగలిగే రోజు కోసం
ఎదురు చూస్తున్నాను. కులాన్ని, మతాన్ని, పార్టీని, దేశాన్ని దాటి విశ్వమానవ సమాజాన్ని నిర్మించుకోగలిగే పరిస్థితులు ఎంత త్వరగా వస్తాయా అని నేను ఎదురు చూస్తున్నాను. దళితులపై జరిగే ప్రతి అత్యాచారం ఉన్నత కులాల మానవత్వానికి మచ్చే. అలాగే స్త్రీలపై జరిగే ప్రతి అత్యాచారం పురుషులలోని మానవత్వానికి కలంకం. అలాగే ఉన్నత కులాలనబడేవారు పురుషులు తాము అధికులమనుకోవడం మాని ఇతరులతో సమానం, తమతో ఇతరులు సమానమని హృదయపూర్వకంగా భావించే రోజు రావాలని నేను ఆశిస్తున్నాను. ఇందుకు మౌఢ్యం, అజ్ఞానం, బానిస భావం అడ్డం వస్తున్నాయి కనుక ప్రతి ఒక్కరూ వాటి మీద తిరుగుబాటు చేయాలి. నాకున్న పరిధిలో నాకు వచ్చిన తోడ్పాటుతో నేను కొంతవరకు అలాంటి తిరుగుబాటు చేశాను. నేను చేసిన ఆ తిరుగుబాటే నేను ఈ రోజున ఈ విధంగా నిలబడ్డానికి కారణం. నా ఆ తిరుగుబాటు భావాలు, వ్యక్తులు, ముఖ్యంగా గోరా గారు, వారందరి సమిష్టి కృషే నా జీవిత కథ. సనాతన సాంప్రదాయ కుటుంబంలోంచి వచ్చిన నేను, ఒక జమీందారీ పట్టణంలోంచి వచ్చిన నేను, అతి సామాన్యమైన చదువుకు మాత్రమే పరిమితమైన నేను, ఆదర్శ బలం, భర్త తోడ్పాటు, పిల్లల సహకారం, కుటుంబ సభ్యుల, మిత్రుల అండతో ఈ మాత్రం సాధించగలిగితే నేటి స్త్రీలు నాకంటే ఎక్కువ చదువుకున్నవారు, నాకంటే ఎక్కువ అవకాశాల్లో ఉన్నారు. అందుచేత వారు ఇంకా ఎంతైనా సాధించగలరని నా నమ్మకమంటూ సరస్వతి గోరా గారు తన జీవితగాథలో మొదటి అంకాన్ని పూర్తి చేశారు. ఈరోజు మనం సరస్వతి గోరా గారి జీవితగాథ నుండి కొన్ని అంశాలు తెలుసుకున్నాం కదండి. మరిన్ని అంశాలను వచ్చే ఎపిసోడ్లలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.